వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాకనే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుండి వరంగల్ వెళ్ళే రోడ్లో ఉప్పల్ చెరుకట్ట ఉంటుంది. ఉప్పలేశ్వర్ దాటంగానే ఉప్పల్ చెరుకట్ట ఉంటుంది. చెరుకట్ట దాటంగానే పిల్లర్ నెంబర్ 56 ఉంటుంది. ఆ 56 నుంచి లెఫ్ట్ తీసుకోండి, డెడ్ ఎండ్కి లాస్ట్ అండి మన ఆఫీస్ కనిపిస్తుంది. లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండేయ కార్ బజార్ టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే కింద స్క్రోల్ అవుతాయి ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. లేదంటే మీకు డౌట్ ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయండి, క్లారిటీగా లొకేషన్ చెప్తాము. ఇంకా వెహికల్ కొంచెం డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. మా ఎగ్జిక్యూటివ్స్ ఆఫీస్లో ఉంటారు, మీకు క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఫొటోస్ మాత్రం ఓవర్ అవ్వకండి, మేము ఫొటోస్ పంపించాం. కావాలంటే వీడియో పంపిస్తే వీడియో చూడండి. మీకు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ చూసుకోవచ్చు. బాగుంటుంది వెహికల్, అన్ని వెహికల్స్ ప్రతిదీ బాగుంటాయి. ప్రతి ఒక్క దాదాపుగా రోజు ఒక 1000-2000 కాల్స్ వస్తున్నాయి. ఆ 1000-2000 కాల్స్కి మేము ఫొటోస్ పంపించాలంటే మా వల్ల అవుతలేదు. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ వెహికల్ కావాలో వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి, తీసుకెళ్ళిపోండి హ్యాపీగా. నేను దాదాపు మన లాస్ట్ టైం సండే కార్మేళ జరిగింది. ఆ సండే కార్మేళలో దాదాపుగా 25 వెహికల్స్ అమ్మినా. ఆల్రెడీ ఆ వెహికల్స్ అన్న హ్యాపీగా డెలివరీ ఇచ్చేసిన. ఇంకొక 3-4 వెహికల్స్ డెలివరీ మంచి కొంచెం రోజులు బాగాలేవని వాళ్ళు వెహికల్ తీసుకోలేదు, ఇక్కడ ఉన్నాయి, అవి కూడా రేపు డెలివరీ ఇచ్చేస్తా. వాళ్ళ ఫైనాన్స్ కూడా అవైలబుల్, ఆ ఫైనాన్స్ కూడా వాళ్ళు చేసేసినాం. వాళ్ళ వెహికల్ తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ రోజు వరకు చెప్తున్నాను, ఈ రోజు వరకు వెహికల్స్ అమ్మిన వెహికల్స్ కూడా ఏ ఆర్డర్లో పెండింగ్ లేదు. వాళ్ళ పేరు మీద ఆల్రెడీ ఆర్డర్ ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయినాయి, ఎటువంటిది లేదు. మనం ఇంకోటి ఏంటంటే ప్రతి ఆదివారం కార్మేళ నిర్వహిస్తున్నాము. ఈ కార్మేళ ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్లకే తో పాటు అతి తక్కువ ధరలకే మీకు కార్లు ఇవ్వాలని వచ్చే ఉద్దేశంతో మేము ఈ కార్మేళ ముందు చేస్తున్నాం. ప్రతి ఆదివారం వెహికల్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎవరైనా వెహికల్ అమ్మాలనుకున్నా కూడా తెచ్చి మా దగ్గర పెట్టండి. ఎందుకంటే మన దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, కస్టమర్ ఫుల్ వస్తారు, ఫుల్ ఉంది ఫాలోయింగ్. ఎందుకంటే నిన్న తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాము. నిన్న మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ చేసాం కస్టమర్లు. పొద్దున 8 గంటల నుంచి నైట్ నిన్న 10 గంటలక 10:30కి బండి డెలివరీ ఇచ్చిన, 10-10:30 మధ్య బండి డెలివరీ ఇచ్చిన. కస్టమర్లు ఫుల్ ఫాలోయింగ్ ఉంది మీది. ఇంకా ఈ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. ప్రతి ఆధారం మనం కార్మేళ నిర్వహిస్తున్నాము. ఈ కార్మేళకి ప్రతి ఒక్కరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఫైనాన్స్లో మా దగ్గరనే ఉంటారు. ఫైనాన్స్ మేమే చేస్తాం. ఇమ్మీడియట్లీ సిబిల్ ఇక్కడే చెక్ చేస్తాం. మీకు లోన్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ క్లారిఫై చేస్తాం. సిబిల్ లేని వాళ్ళకు లోన్ చేస్తా, సిబిల్ ఉన్న వాళ్ళకి లోన్ చేస్తా, సిబిల్ లేని వాళ్ళకి లోన్ చేస్తా. సిబిల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 80-90-100% లోన్ చేస్తా. సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి 50-60-70% లోన్ చేస్తా. అది మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటాయి, MVFCలో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్ని విధాలుగా నేను ఫైనాన్స్ చేస్తా. నేను ప్రొఫైల్ ముందే చెక్ చేసి మీకు దేంట్లో ఫైనాన్స్ అవుతుంది, మీకు ఏ విధంగా ఫైనాన్స్ చేయాలో నాకు తెలుసు. దాదాపు నేను 7 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా. అందుకే ప్రతిదీ క్వాలిటీ బిజినెస్ చేస్తున్నాం. ఇంతకుముందు నేను ఒక్కొక్క వెహికల్ మీద ₹1,00,000, 50,000, ₹1,00,000 మార్జిన్ పెట్టుకొని ఇప్పుడు కేవలం ఓన్లీ 2% కమిషన్ మీద బిజినెస్ చేస్తున్నా. నిన్న శుక్రవారం 6 వెహికల్స్ అమ్మినా, 6 కార్లు అమ్మినా. నిన్న నాకు చాలు, అంతగా నీకు అవసరం లేదు. నెలకు 200 వెహికల్స్ అమ్ముతున్నా, ఇంకేం కావాలి నాకు? ఇంకా సరిపోతుంది, నాకు అవసరం లేదు పెద్దగా. అందుకే క్వాలిటీ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, క్వాలిటీ అయిన వెహికల్స్ ఇవ్వబోతున్నాము. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా వెహికల్ అమ్మాలనుకున్న మా దగ్గర తెచ్చిపెట్టండి. మంచి వెహికల్స్ వేయండి, మంచి వెహికల్ తెస్తేనే తెచ్చి అమ్మి పెడతా. మీరు బాగాలేని వెహికల్స్ తెచ్చి అమ్మలేను, తీసుకెళ్ళి లాస్ట్ వాడేస్తా. అది సర్వీస్ ప్లేస్, అది అలా ఒక వెహికల్ అక్కడ వాడేసాం ఆల్రెడీ. అది మాదైతే అట్లుంది. మాకు అదైతే మీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము సపోర్ట్ చేయనీకి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయనీకే మేము ప్లాన్ చేస్తున్నాము. మీరు సపోర్ట్ చేసిరనుకో మన స్థాయి వేరే ఉంటుంది. ఇంకా చాలా వెహికల్స్ తెస్తాను మేము ముందుకి. ఇంకా కమర్షియల్ వెహికల్స్ కూడా తేబోతున్నా త్వరలో, అవి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నా, అది చెప్తాను. ఇంకా నెక్స్ట్ మంత్ ఓపెన్ అయిపోతుంది. అవి మేము అక్కడ ఇక్కడ 2 చూసుకోవాలి. కాబట్టి క్వాలిటీగా ఒక మార్కండేయ కార్ బజార్ అని పేరు, మార్కెట్లో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మేము ఈ బిజినెస్ తెస్తున్నాం మీ ముందుకి. ప్రతి ఒక్కరు ఒక సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ వస్తే ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు యూట్యూబ్కి వెళ్ళి మార్కండేయ కార్ బజార్ అని కొట్టండి, మన ఛానల్ వస్తుంది. మార్కండేయ కార్ బజార్ అనే పేరు ఉంటుంది, ఆ పేరు పక్కన సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది బ్లాక్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. చాలు, నాకు ఒక్క సపోర్ట్ చేయండి.
చేస్తే మీకు అన్ని విధాలుగా నేను సపోర్ట్గా ఉంటా. ఇంకా ఓనర్లతో నా దగ్గర పెట్టిన ఓనర్ కార్లు ఉంటాయి కదా, ఆ కార్లు రేటు తగ్గించే ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం అయితే చాలా తగ్గిస్తాం. నిన్న కూడా ఎవరు వెహికల్ ఓనర్ కూడా నాకు అడిగిండు, ఏందన్నా ఇది ఇంత రేటు తగ్గిస్తారు మార్కెట్లో అంటున్నాడు. మనం కస్టమర్కి సపోర్ట్ చేయడానికి ఉన్నాం. నా దగ్గర బండి కొన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా. వెహికల్ అమ్మిన వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడు చేయలేను. వెహికల్ అమ్మే వాళ్ళు వాళ్ళకి అమ్మాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ ఇక రేటు తగ్గిలేకపోతున్నారు వాళ్ళు. కానీ నేను మరీ బదిలాడి అన్న మన కస్టమరే నా వాళ్ళే అని చెప్పుకుంటూ రేటు ప్రతిదీ అదే మాట చెప్పుకుంటూ నేను మీ గురించే ఈ ప్రయత్నం చేస్తున్నా. నిన్న ఒక వెహికల్ 4,90,000 పెట్టిండు, 4,40,000కే ఇప్పించిన, 40,000 తగ్గించిన రేటు. ఏమన్నా ప్రతిదీ మీ గురించి ఆలోచిస్తున్నా, మీ గురించే చేస్తున్నా. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియోకి ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు రావాలని కోరుకుంటున్నా. దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అడుగుతున్నా. గదొక్కటే అడుగుతున్నా, ఇంతవరకు ఏ ఓకే రైట్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఆదివారం మనం కార్ మేళా చేస్తున్నాము. ఈ కార్ మేళా ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్లకే తో పాటు అతి తక్కువ ధరలకే మనం కార్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ప్రతి ఆదివారం కార్ మేళా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ కార్ మేళాకి అటెండ్ అవ్వండి. మీరు వెహికల్ చెక్ చేసుకోండి, హ్యాపీగా వెహికల్ తీసుకెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. తెలంగాణ అన్ని జిల్లాల వారికి మనం లోన్ చేస్తాం. ఒక 2 days టైం పడుతుంది వెహికల్ ఇవ్వడానికి. అంటే 80-90% లోన్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 days పడుతుంది వెహికల్ ఇవ్వాలంటే. లేదు ఒక 50% 60% లోన్ తీసుకుంటే మాత్రం ఇమీడియట్లీ కార్ డెలివరీ ఇచ్చేస్తా. ఒక 30% డౌన్ పేమెంట్ చేయండి, ఇమీడియట్లీ కార్ డెలివరీ ఇచ్చేస్తా. ఎటువంటి ఇబ్బంది ఉండదు. డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా మార్కెట్నే కార్బా బాధ్యతనే. అన్ని డాక్యుమెంట్స్ మేము క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే వెహికల్ నా దగ్గర ఉంటుంది. దాదాపుగా 200 వెహికల్స్ ఉన్నాయి కదా, ప్రతి వెహికల్ చెక్ చేసిన, ప్రతి వెహికల్ ఆర్సీ చెక్ చేసిన. చెక్ చేసిన తర్వాతనే నా దగ్గర ఆఫీస్లో వెహికల్ ఉంటుంది. అదండి ఎక్కడ ఉంటుంది ఇంత మంచి సర్వీసు. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కు నేను ప్రతి అదే చెప్తాను. నేను ప్రతిరోజు అదే చెప్తా. మనం ఏమున్నా కూడా క్వాలిటీగా బిజినెస్ చేద్దాం. ఒక క్వాలిటీగా బిజినెస్ చేస్తే మనం మార్కెట్లోకి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు మన వెహికల్ అమ్మి దులుపుకుంటే నడవదు మన దగ్గర. అందుకే మేము ముందుకి ప్రతి చెప్తున్నాను. అన్ని విధాలుగా మేము చెక్ చేసిన తర్వాతనే వెహికల్ మీకు ఇస్తా. దాని ద్వారానే మేము ప్రతి వెహికల్ అన్ని విధాలుగా చూసుకొని మీకు ఇస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓనర్లతో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెహికల్ చాలన్స్ ఉన్నా కానీ, వెహికల్ పైన ఎలాంటి కేసులు ఉన్నా కానీ అన్ని నా బాధ్యతనే, నేను తీసుకుంటా. నేను బాధ్యత తీసుకొని మీకు అన్ని క్లియర్ చేసే బాధ్యత నాది. ఇలాంటి సర్వీస్ మీకు ఎక్కడ ఉండదండి. నేను ఒక్కనే ఇస్తున్నా మార్కెట్లో. మీరు నన్ను ముందు తీసుకెళ్ళాలి. మీరు పక్కా ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ నమ్మకం ద్వారా మీ ఫ్రెండ్స్ని, మీ సర్కిల్ని, మీ ఫ్యామిలీని నా దగ్గర పంపించండి. నేను హ్యాపీగా పంపిస్తా. అది ఇంకోటి ఏంటంటే మేము త్వరలో కూడా నా సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తున్నా, వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇవ్వబోతున్నా త్వరలో. కొంచెం ప్లాన్లు ఉన్నాయి, కొంచెం చిన్న ప్లాన్లు చేస్తున్నాం. ఆ ప్లాన్ ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకి ఏదో విధంగా ఒక హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. త్వరలో చేస్తా. రైట్ ఓకే. ఈ కార్ మేళాలో ఉన్న కార్లు మొత్తం రివ్యూతో పాటు రేటు మొత్తం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కొంచెం రేట్లలో బార్గెన్ ఉంటుంది. నేను ప్రతి వెహికల్ ఓనర్తో మాట్లాడిస్తా. ఓనర్తో మాట్లాడిస్తా. కొంచెమే బార్గెన్ ఉంటుంది, ఎక్కువ బార్గెన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని రేట్లు తక్కువ రేట్లకు మాట్లాడి అన్ని బార్గెన్ చేసి రేట్లు పెట్టేసిన ఆల్రెడీ. ఇంకా ప్రయత్నం చేస్తాం, మీ గురించి ప్రయత్నం చేస్తా. రేటు తగ్గే ప్రయత్నం చేద్దాం. నిన్న చాలా వచ్చి నిన్న మాట్లాడి చాలా తగ్గించాం రేటు. ఓకే సరే. ఈ కార్ మేళా జరిగే మొత్తం వీడియో ఒక్కొక్క వెహికల్ మొత్తం వీడియో వేస్తే చూసుకోవచ్చు. మీరు మన వెహికల్ చూసుకోవచ్చు. ఆల్టో K10 VXA వేరియంట్ 2014 ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 2,20,000 ఎత్తున్నారు. రీడింగ్ వచ్చేసి 62,000 తిరిగింది ఆల్టో K10. సార్ నెక్స్ట్ వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ హెల్పింగ్ సోలోడ్ అయినది. ఈ వెహికల్ చూసుకోవచ్చు. మన మారుతి ఆల్టో LXA వేరియంట్ 2010 మోడల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 68,000 తిరిగింది, పెట్రోల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 1,15,000. చాలా తక్కువ రేట్ అండి. ఈరోజు సోల్డ్ అవుట్ అయిపోయింది. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ LXA వేరియంట్ 2010
ఓన్లీ పెట్రోల్ వర్షన్ 75,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 1,65,000. మారుతి వ్యాగనర్ 2010 చాలా తక్కువ రేట్లో ఉంది. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి రిజ్ ఎల్ఈఏ వేరియంట్ 2016 డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,28,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 3,20,000. మారుతి రిజ్ ఫైనాన్స్ వస్తుంది. మన వెహికల్ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టిన వెహికల్ ఇది హుండై i20 మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 99,000 తిరిగింది. 2018 మోడల్. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 4,90,000. ఈ వెహికల్కి లోన్ చేస్తా, దాదాపు 80% లోన్ చేస్తా. i20 పెట్రోల్. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018. రీడింగ్ వచ్చేసి 2018 19లో రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,40,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,20,000 లోన్ వస్తుంది. దాదాపు 90% లోన్ చేస్తా. మన వెహికల్ వేసుకోవచ్చు. 2019 మోడల్ మారుతి షిఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి 90,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,85,000. ఈ కార్ కూడా లోన్ చేస్తా. దాదాపు 80-90% లోన్ వస్తుంది. ఇది వెళ్ళిపోయింది ఆల్రెడీ. మన వెహికల్ వేసుకోవచ్చు. మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ 2021 మోడల్ పెట్రోల్ వర్షన్ కారు. చాలా తక్కువ తిరిగింది. 70,000 తిరిగింది కేవలం. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,90,000. ఈ కార్ కూడా లోన్ చేస్తా. దాదాపు 80-90% లోన్ చేస్తా. 2021 చాలా తక్కువ రేట్లో ఉంది. మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ. మన వెహికల్ వేసుకోవచ్చు. 2018 మారుతి షిఫ్ట్ జెడ్ఎక్స్ఐ వేరియంట్. ఈ వెహికల్కి ఫుల్ స్టార్ట్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 72,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,60,000. ఈ కార్ కూడా లోన్ చేస్తా. దాదాపు 80-90% లోన్ వస్తుంది. మన వెహికల్ వేసుకోవచ్చు. గ్రాండ్ ఐడెన్ ఆస్ట్రియా వేరియంట్ డీజిల్ వర్షన్ 2015 మోడల్. నిన్న ఆల్రెడీ నైట్ యూట్యూబ్లో పెట్టిన 2015-16 రిజిస్టర్ అయింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 2,70,000. డీజిల్ వర్షన్ కారు 2015. మన వెహికల్ వేసుకోవచ్చు. మారుతి షిఫ్ట్ డిజైర్ 2016 మోడల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,20,000. 2016 డిజైర్ 80-90% లోన్ చేస్తా. డీజిల్ వర్షన్ కారు మంచి మైలేజ్ వస్తుంది. మన వెహికల్ వేసుకోవచ్చు. మారుతి షిఫ్ట్ డిజైర్ పెట్రోల్ వర్షన్ కారు 2015 66,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం రేటు 4,50,000. ఈ వెహికల్ లోన్ చేస్తా. దాదాపు 80-90% లోన్ చేస్తా. చాలా బాగుంది వెహికల్, పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. మన వెహికల్ వేసుకోవచ్చు. 2017 చాలా స్టాండర్డ్ ఉంటుంది వెహికల్. షిఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ 2017 రీడింగ్ వచ్చేసి 92,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,20,000 ఇస్తున్నారు. కొంచెం బాగానే ఉంటుంది, బాగానే చేపిస్తా. ఓనర్తో మాట్లాడి వెహికల్కి లోన్ చేస్తా. 2017 మారుతి షిఫ్ట్ 80-90% లోన్ వస్తుంది. మన వెహికల్ వేసుకోవచ్చు. 2012 రిజిస్టర్ అయింది. మారుతి షిఫ్ట్ జెడ్ఐ డీజిల్ వర్షన్ కారు టాప్ ఎండ్ వేరియంట్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,25,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 3,20,000. ఈ కార్కి లోన్ వస్తుంది. మన వెహికల్ వేసుకోవచ్చు. టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ ట్యాక్స్ ప్లేట్ 2019 మోడల్ డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 91,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 4,10,000. ఈ కార్కి లోన్ చేస్తా. దాదాపు 70% లోన్ చేస్తా. మన వెహికల్ తీసుకోవచ్చు. 2014 మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,32,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 3,95,000. ఈ కార్కి లోన్ చేస్తా. మన వెహికల్ తీసుకోవచ్చు. టాటా ఇండికా 2013 మోడల్ ట్యాక్స్ ప్లేట్ కేవలం 70,000, 1,34,000 తిరిగింది. ట్యాక్సీ వెహికల్ 2013 ఇండికా. మన వెహికల్ వేసుకోవచ్చు. మహీంద్రా XV 500
W8 2012 మోడల్ డీజిల్ వర్షన్ కారు 1,82,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,20,000. ఈ కారుకు లోన్ చేస్తా. డీజిల్ కారు మహీంద్రా XUV 500. ఇది మహీంద్రా XUV 500 2012 మోడల్ 66 వేరియంట్ డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి 1,25,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 5,20,000. ఈ కారుకు లోన్ చేస్తా. మన వెహికల్ చూసుకోవచ్చు. మహీంద్రా XUV 500 66 వేరియంట్ డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 6,70,000. ఈ కారుకు లోన్ చేస్తా. XUV 500 డీజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ మారుతి విటారా బ్రిజా 2020 మోడల్ రేటింగ్ వచ్చేసి 58,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 8,30,000 8,30,000. దీనికి లోన్ చేస్తా. దాదాపుగా 80% లోన్ చేస్తా. 2004 మనకి చూసుకోవచ్చు. ఓల్డ్ మోడల్ ఒప్పెల్ వెహికల్ పెట్రోల్ వర్షన్ కారు 2005 2006 మోడల్ 2027 వరకు వ్యాలిడ్ ఉంది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 70,000 65,000 అలా రేటు తగ్గించారు మా వాళ్ళు. చాలా కార్లు వచ్చినాయి. ఇంకా సాయంత్రం వరకు చాలా కార్లు రాబోతున్నాయి. దాదాపుగా 200 వెహికల్స్ వచ్చినాయి ఇప్పటికైతే. ఇవాళ సాయంత్రం శనివారం కాబట్టి సాయంత్రం వరకు ఇంకా చాలా కార్లు రాబోతున్నాయి. ఎవరైనా వెహికల్ అమ్మాలనుకుంటే కూడా మా దగ్గర తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి. మేమే సేల్ చేసి పెడతాం. అన్ని ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అచ్చేదా చాలా లేదప్ప. బాగుంటాయి కార్లను ప్రతిదీ చెక్ చేసి పెడతాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మన దగ్గర మన వెహికల్ తీసుకోవచ్చు. హోండా బ్రియో లాస్ట్ టైం చాలా మంది అడిగారు. మన దగ్గర లేకుండే మీ గురించి తెచ్చాం ఈ వెహికల్. పెట్రోల్ వర్షన్ కారు 2014 మోడల్ 74,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 2,80,000. కొంచెం బాగా ఉంటుంది. నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ కి లోన్ చేస్తా. మన వెహికల్ తీసుకోవచ్చు. 2009 మారుతి రిజ్ VXI వేరియంట్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ కారు 1,30,000 తిరిగిందా 1,30,000 తిరిగింది. 1,70,000. బాగుంది వెహికల్ మంచిగా ఉంది. టోటల్ ఒరిజినల్ పెయింటింగ్ ఉంది. మన వెహికల్ తీసుకోవచ్చు. 2012 వోల్క్స్వాగన్ వెంటో పెట్రోల్ కారు డీజిల్ లేదా డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,30,000 తిరిగింది. 3,80,000 వోల్క్స్వాగన్ వెంటో. మన వెహికల్ తీసుకోవచ్చు. 2011 వోల్క్స్వాగన్ వెంటో 1,10,000 తిరిగింది. డీజిల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 3,20,000. వోల్క్స్వాగన్ వెంటో 2011. ఇది ఆటోమేటిక్ వెహికల్ 2012 ఆటోమేటిక్ వోల్క్స్వాగన్ వెంటో 3,80,000 ఎత్తుండో. మాట్లాడదాం వన్తో తగ్గిద్దాం. బాగుంది కారు మంచిగా ఉంది. 2012 వోల్క్స్వాగన్ పోలో డీజిల్ వర్షన్ కారు. రీడింగ్ వచ్చేసి 1,60,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 2,20,000. కొంచెం తగ్గిద్దాం వన్తో మాట్లాడి తగ్గుతుంది. కార్ మాత్రం చాలా బాగుంది. నీట్గా ఉంది. లోన్ కావాలన్నా కూడా ఒక 50-60% లోన్ చేయొచ్చు. ఈ కార్ సోల్డ్ అవుట్ అయిపోయింది. మనం వెహికల్ తీసుకోవచ్చు. మారుతి XL6 2019 మోడల్ రీడింగ్ వచ్చేసి 53,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 8,50,000. కొంచెం బార్గెన్ ఉంటుంది. నేను ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఈ కార్కి లోన్ చేస్తా. 80% లోన్ చేస్తా. సివిల్ ఉన్నా లేకున్నా లోన్ చేస్తా దానికి. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి XL6 2020 మోడల్ కేవలం 60,000 తిరిగింది. పెట్రోల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 9,20,000. ఈ కార్కు లోన్ చేస్తా. 80-90% లోన్ చేస్తా. మారుతి XL6 7 సీటర్ కార్లు 2. మన వెహికల్ తీసుకోవచ్చు. ఫోర్డ్ ఫిగో 2010 మోడల్ డీజిల్ వర్షన్ కారు 90,000 తిరిగింది. 1,50,000. 11 మోడల్. మన వెహికల్ తీసుకోవచ్చు. హోండా హామేజ్ 2016 మోడల్ డీజిల్ వర్షన్ కారు 90,000 తిరిగింది. డీజిల్ కారు 4,20,000. హోండా హామేజ్. ఈ కారుకు లోన్ చేస్తా. 80-90% లోన్ చేస్తా. హోండా హామేజ్ డీజిల్ కారు మంచి మైలేజ్ వస్తుంది. 20-25 మైలేజ్ వస్తుంది హైవేలో. ఇది కూడా హోండా హామేజ్ 2017 మోడల్
డీజిల్ వర్షన్ కారు కేవలం 79,000 తిరిగింది. చాలా బాగుంది వెహికల్, మంచి పర్ఫెక్ట్ ఉంది. 2 హోండా మీద చాలా బాగున్నాయి. ఈ రేటింగ్ 79,000 తిరిగింది. ఈ రేట్ వచ్చేసి 5,10,000. ఈ కారు లోన్ చేస్తా. హోండా అమైజ్ 2017 మోడల్ విత్ అలా వీల్స్ ఎక్స్ట్రా చేయించుకున్నాడు కస్టమర్. మంచి మైలేజ్ వస్తాయండి వెహికల్, చాలా బాగున్నాయి. మారుతి ఈకో 2022 మోడల్ పెట్రోల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 21,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ 2022 మోడల్ కేవలం 5,10,000. ఈ కారుకు లోన్ చేస్తా. 20,000 తిరిగింది. మారుతి ఎల్ఎస్ఐ 2011 మోడల్ 98,000 తిరిగింది. పెట్రోల్ వర్షన్ కారు 2,10,000. మారుతి వ్యాగనర్ పెట్రోల్ కారు. ఈ కారుకు లోన్ చేస్తా. 1,50,000 దాకా లోన్ చేద్దాం. మారుతి సియాజ్ 2016 వీడిఐ ప్లస్ డీజిల్ వర్షన్ కారు. చాలా బాగుంది. నేను డ్రైవ్ చేసిన వెహికల్, మన ఊరు కూడా వేయించింది దీంట్లో. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చి 86,000 తిరిగింది. డీజిల్ కారు 5,90,000. 2016 వీడిఐ ప్లస్ మారుతి సియాజ్. మంచి మైలేజ్ వస్తుందండి. 22 వస్తుంది మైలేజ్. నిన్న ఊరు వేసిన దీంట్లో 80-90% లోన్ చేద్దాం. టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. 4 సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్పింగ్ ఇంకా యూజ్ చేయలేదా? మన వెహికల్ తీసుకోవచ్చు. 2014లో రిజిస్టర్ అయింది. మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ వేరియంట్, స్టింగ్రీ టాప్ అండ్ వేరియంట్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 75,000 తిరిగింది. పెట్రోల్ కారు కేవలం 2,60,000. ఈ కారుకు లోన్ చేస్తా. హుండై వెన్యూ 2020 మోడల్ 74,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ కారు, ఓన్లీ పెట్రోల్ వర్షన్ కారు. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 7,20,000. వెన్యూ, హుండై వెన్యూ పెట్రోల్ కారు. లాస్ట్ టైం చాలా మంది మన దగ్గర వెహికల్ లేకుండే మీ ముందుగా తెచ్చిన. ఈ కారుకు లోన్ చేస్తా. దాదాపు 80-90% లోన్ చేస్తా. హుండై వెన్యూ మన వెహికల్ తీసుకోవచ్చు. 2016 మోడల్ హుండై ఇయాన్ పెట్రోల్ కారు. రీడింగ్ వచ్చి 66,000 తిరిగింది. 2,70,000. 2016 హుండై ఇయాన్ పెట్రోల్ కారు. చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. కారు లోన్ చేస్తా. దాదాపు 80% లోన్ చేస్తాం. ఇది ఇవన్నీ నేను సైన్ వచ్చామండి. ఇవ్వాలి అది ఇప్పుడే వచ్చింది వెహికల్, ఇంకా మనకు అది కన్ఫర్మ్ కాలేదు. హుండై i10 బ్లూ డ్రైవ్ వెహికల్ 2011 పెట్రోల్ కారు. 75,000 తిరిగింది. 1,75,000. ఓకే 2017 కదా. ఇప్పుడే వచ్చింది వెహికల్, అందుకని డీటెయిల్స్ కన్ఫర్మ్ కాలేదు. వెహికల్ చెక్ చేసాం కానీ లోపల పెట్టాం, ఇంకా దాని గురించి కనుక్కోలేదు, ఇంకేం క్లారిటీ లేదు. 2017 ఆటోమేటిక్ డీజిల్ కారు. ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చి 1,60,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. కొంచెం రేటింగ్ ట్యాంపర్ అయింది కానీ 1,60,000 షోరూమ్ ట్రాక్ ఉంది. నేను చెక్ చేసిన కానీ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 6 లక్షలు. ఈ కార్కి ఫుల్ వస్తుంది లోన్, 0 డౌన్ పేమెంట్ ఇవ్వచ్చు. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ డీజిల్, మంచి మైలేజ్ వస్తుంది. 20-25 మైలేజ్ వస్తుంది. మన వెహికల్ తీసుకోవచ్చు. చాలా తక్కువ తిరిగింది, 39,000 తిరిగింది. హుండై i10 వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ 2015 2016లో రిజిస్టర్ అయింది. పెట్రోల్ కారు. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 3,40,000. ఈ కార్కి లోన్ చేస్తా. 80-90% లోన్ చేస్తా. హుండై వర్నా 2008 2028 వరకు వ్యాలిడ్ ఉంది. 1,15,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 1,70,000. వర్నా డీజిల్ కారు, మంచి మైలేజ్ ఉంటుంది. బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది వెహికల్, మంచి 25 మైలేజ్ వస్తుంది. మన వెహికల్ తీసుకోవచ్చు. హుండై వర్నా ఫ్లూడిక్ 2013 మోడల్ డీజిల్ కారు. 1,47,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 4,20,000, 4,20,000. స్కోడా ఫ్యాబియా సింగిల్ ఓనర్ కదా, సింగిల్ ఓనరు 2008 2028 వరకు వ్యాలిడ్ ఉంది. రీడింగ్ వచ్చేసి 68,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 2,20,000. చాలా బాగుంది వెహికల్, మంచిగా ఉంది. స్కోడా ఫ్యాబియా డీజిల్ కారు, అలా తెలిసి ఉన్నాయి. బాగుంది వెహికల్, మంచిగా ఉంది. హుండై i20 మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్ 2017 మోడల్ రీడింగ్ వచ్చేసి 1,40,000 తిరిగింది. ఈ రేట్ వచ్చేసి కేవలం 3,70,000. లోన్ ఫుల్ వస్తుంది. మన వెహికల్ తీసుకోవచ్చు. గ్రాండ్ i10 ఆస్టా వేరియంట్ 2015 మోడల్ డీజిల్ కారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,05,000 తిరిగింది. కేవలం 3,85,000. డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది.
20+ మైలేజ్ వస్తుంది. ఉండే గ్రాండ్ ఐటెన్. మన వెహికల్ చూసుకోవచ్చు. టాటా ఇండికా 2014 మోడల్. రీడింగ్ వచ్చేసి 1,20,000 తిరిగింది. రేట్ వచ్చేసి 1,35,000. టాటా ఇండికా. ఇది డాట్సన్ రెడిగో 2016 మోడల్. ఓన్లీ పెట్రోల్ కారు. రీడింగ్ వచ్చేసి 55,000 తిరిగింది. కేవలం 2,20,000. డాట్సన్ రెడిగో. టోటల్ ఒరిజినల్ పెయింట్, సింగిల్ ఓనర్. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి ఓమ్ని 2016 మోడల్. ఓన్లీ పెట్రోల్ కారు. ఏ సీటరు. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 2,60,000. కేవలం 59,000 తిరిగింది. మారుతి ఓమ్ని. మన వెహికల్ చూసుకోవచ్చు. చెవరన్ స్పార్క్ 2007, 2028 వరకు వ్యాలిడ్ ఉంది. ఓన్లీ పెట్రోల్ కారు. కేవలం 75,000 స్పార్క్. మన వెహికల్ చూసుకోవచ్చు. చెవరన్ స్పార్క్ 2007, 2028 వరకు వ్యాలిడ్ ఉంది. ఈ రీడింగ్ వచ్చేసి 85,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 75,000. కూడా తీసుకోండి. వెహికల్స్ చాలా వెహికల్స్ వచ్చినాయి. ఇంక సాయంత్రం కూడా కొంచెం వెహికల్స్ ఇక్కడ చాలా రాబోతున్నాయి. మన వెహికల్ చూసుకోవచ్చు. నైట్ వచ్చింది కార్. ఇది గ్రాండ్ ఐటెన్ ఆస్టా వేరియంట్ 2015 మోడల్. 2016లో రిజిస్టర్ అయింది. డీజిల్ కారు. కేవలం 70,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనరు. రేట్ వచ్చేసి కేవలం 3,95,000. ఓనర్తో మాట్లాడిన రేట్ పెట్టినది. అది ఫైనల్ రేట్. 80-90% లోన్ వస్తుంది. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి షిఫ్ట్ డిజైర్ 2013 డీజిల్ కారు. 1,60,000 తిరిగింది. ఓనర్తో రేట్ మాట్లాడిన ఆల్రెడీ 3,85,000. మారుతి షిఫ్ట్ డిజైర్. మన వెహికల్ చూసుకోవచ్చు. బెలెనో ఆల్ఫా డీజిల్ వర్షన్ కారు 2018. రీడింగ్ వచ్చేసి 96,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 6,10,000. బెలెనో ఆల్ఫా డీజిల్ కారు. మంచి మైలేజ్ వస్తుంది. లోన్ చేస్తా. 80-90% లోన్ చేస్తా. మన వెహికల్ చూసుకోవచ్చు. 2019 మారుతి బెలెనో డీజిల్ కారు. కేవలం 70,000 మాత్రం తిరిగింది. రేట్ వచ్చేసి 6,60,000. బెలెనో ఆల్ఫా. సిగ్మా కదా. సిగ్మా వేరియంట్, బేసిక్ వేరియంట్. మంచి మైలేజ్ వస్తుంది డీజిల్ కారు. మన వెహికల్ చూసుకోవచ్చు. 2022 హుండై గ్రాండ్ నియస్ వెహికల్ i10 వేరియంట్. ఆస్టా కదా. స్పోర్ట్స్ వేరియంట్ 2022 మోడల్. పెట్రోల్ కారు. రీడింగ్ వచ్చేసి 11,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. 2022 గ్రాండ్ i10 నియస్ స్పోర్ట్స్ వేరియంట్. రేటింగ్ వచ్చేసి 11,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ కారు. ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం 6,80,000. 80% లోన్ చేస్తా. మన వెహికల్ చూసుకోవచ్చు. 2016 కేవలం 4,90,000. 1,23,000 తిరిగింది. మారుతి షిఫ్ట్ VDI డీజిల్ కారు. షిఫ్ట్ VDI 2016 మారుతి షిఫ్ట్ VDI వేరియంట్ డీజిల్ కారు. కేవలం 90,000 మాత్రం తిరిగింది. 4,90,000. కొంచెం బార్గెన్ ఉంటుంది. మాట్లాడిస్తా. 80% లోన్ చేస్తా. 2011 ఇండిగో టాటా ఇండిగో LS వేరియంట్. రేటింగ్ వచ్చి 1,20,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 1,25,000. 2011. కొంచెం వర్షం పడుతుంది. పొరపాటు కానిద్దాం. టాటా టియాగో 2019 మోడల్. పెట్రోల్ కారు. 84,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 4,40,000. టాటా టియాగో. ఓనర్తో మాట్లాడుకోవచ్చు. కొంచెం భారీగా ఉంటుంది. టాటా టియాగో XE వేరియంట్ 2018 మోడల్. సింగిల్ ఓనర్ కారు. కేవలం 85,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 3,70,000. టాటా టియాగో 2018 మోడల్. 80% లోన్ చేస్తా. మన వెహికల్స్ 2018 టాటా టియాగో XT వేరియంట్ 1,17,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,90,000. 2018 టాటా టియాగో పెట్రోల్ వర్షన్. మన వెహికల్ చూసుకోవచ్చు. 2016 డాట్సన్ రెడిగో. కేవలం 24,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 2,25,000. డాట్సన్ రెడిగో పెట్రోల్ వర్షన్. మన వెహికల్ చూసుకోవచ్చు. 2011 చెవర్ స్పార్క్ LS వేరియంట్. ఓన్లీ పెట్రోల్ కారు. పెట్రోల్ ప్లస్ LPG వేరియంట్. రేట్ వచ్చి కేవలం 1,00,000 రూపాయలు.
లక్ష తిరిగింది. 2011 స్పార్క్. ఈ వెహికల్ వచ్చేసి 2019 2016 ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ టీవీ 300 T8 వేరియంట్ డీజిల్ కారు. రేట్ వచ్చి కేవలం 6,90,000. మన వెహికల్ చూసుకోవచ్చు. రెనాల్ట్ డస్టర్ మాల్ వచ్చేసి 2015, రేటింగ్ వచ్చేసి 89,000 దిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 4,30,000, 4,30,000. రెనాల్ట్ డస్టర్ డీజిల్ కారు మన వెహికల్ చూసుకోవచ్చు. 2008 టొయోటా ఇన్నోవా జీ వర్షన్ కారు 8 సీటర్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 2,10,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,40,000. టొయోటా ఇన్నోవా డీజిల్ కారు చేసిరా. మన వెహికల్ చెవరలెట్ స్పార్క్ 2008 2025 వరకు వ్యాలిడ్ ఉంది. రీడింగ్ వచ్చి 70,000 తిరిగింది. రేట్ కేవలం 80,000. చెవరలెట్ స్పార్క్ పెట్రోల్ కారు. ఇంకొకటి ఎల్పిజి వ్యాగనర్ ఇప్పుడు వచ్చిందిగా, వ్యాగనర్ ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు మారుతి వ్యాగనర్ ఎప్పుడో వచ్చింది. ఎల్పిజి ప్లస్ పెట్రోల్ వర్షన్ కారు. రీడింగ్ వచ్చేసి 80,000 తిరిగింది. ఎల్పిజి పెట్రోల్ చాలా మంది అడిగారు లాస్ట్ టైము, మన దగ్గర కారులు లేకుండే. రేట్ వచ్చేసి కేవలం 2,50,000. 2012 మారుతి వ్యాగనర్. వెహికల్ మొత్తం వ్యూ చూపించాను కదండి. ఇంకా సాయంత్రం వరకు చాలా వెహికల్స్ రాబోతున్నాయి. అన్ని వెహికల్ నేను పోస్ట్ చేయలేను కాబట్టి ఇవాళ రేపు మనకు యూట్యూబ్లో వీడియో రాదు. ఇవాళ ఒక్కరోజే వీడియో వస్తుంది, రేపు వీడియో ఉండదు. ఇక మళ్ళీ మండే మార్నింగ్ వీడియో ఉంటుంది. ప్రతి ఒక్కరు దయచేసి ఎవరైనా కారు అమ్మాలనుకుంటే కూడా మా దగ్గర తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి. ఎవరైనా కొనాలనుకుంటే కూడా మా దగ్గర రండి. ఎందుకు మా దగ్గర రమ్మంటున్నా అంటే మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది. వెహికల్స్ ప్రతి ఒక్కరు చెక్ చేస్తాము, చెక్ చేసి మీకు ఇస్తాం. మా దగ్గర అది ఉంటుంది. మా దగ్గర సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. మీరు అమ్మాలనుకున్న వెహికల్ తెచ్చిన తర్వాత కూడా ప్రతిదీ మేము చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాతనే మా ఆఫీస్ పెట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. నేను అన్ని చెక్ చేసిన తర్వాతనే మన దగ్గర కారు అందుబాటులో ఉంటుంది. మన దగ్గర ఫైనాన్షియల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటారు. ఫైనాన్షియల్ ఇక్కడే అయిపోతుంది, మన ఆఫీస్లో అయిపోతుంది. మీరు ఎక్కడికో పోయి ఫైనాన్స్ చేసుకునే అవసరం లేదు. మన ఆఫీస్లో ఉంటాయి. మన ఆఫీస్లో అగ్రిమెంట్ అవుతుంది. వెహికల్ ఇక్కడ డెలివరీ ఇస్తాం. అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు వచ్చేసి మన లొకేషన్ మరోసారి చెప్తున్నా, ఉప్పల్ ఎక్స్ట్రా ఉంటుంది. ఉప్పల్ ఎక్స్ట్రా దాటంగానే ఉప్పల్ చెరువు కట్ట ఉంటుంది. ఆ చెరువు కట్ట దాటంగానే పిల్లర్ నెంబర్ 56 ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని డెడ్ ఎండ్కి లాస్ట్ రండి, మన ఆఫీస్ అనిపిస్తుంది. లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కండే కార్వార్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదా కింద స్క్రోల్ అవుతే ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి, లొకేషన్ పంపిస్తాం. మేము డౌట్ ఆ నెంబర్లకు కాల్ చేయండి, క్లారిటీ లొకేషన్ చెప్తాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఫ్రీగా రావచ్చు, ఇలాంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఈ రేపు జరగబోయే సండే కార్మేలలో ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. మీరు ఫ్రీగా వచ్చి కార్ చెకప్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంచెం వర్షం పడుతుంది, తనకి తొందరగా మేము వీడియో చేస్తున్నాం. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరు మన ఛానల్ వచ్చి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా వెహికల్స్ వచ్చినాయి ఆల్రెడీ. మీరు చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా 200+ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకా చాలా వెహికల్స్ రాబోతున్నాయి. అన్ని కార్లకు ఫైనాన్స్ చేస్తా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అన్ని విధాలుగా చెక్ చేస్తాం. ఇన్సూరెన్స్ కూడా చేస్తాను నేనే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్టీ వర్క్స్ కూడా మేమే చేస్తాం. మీరు ఖాళీ ఆర్టీ వర్క్స్ పోయి మీరు ఫోటో దిగడమే, స్లాట్ నేనే బుక్ చేస్తా. మీరు ఖాళీ పోవడం ఫోటో దిగడమే. ఆర్ట్స్ కూడా కావాలని నేను మా ఏజెంట్ దగ్గర ఆర్టీ ఆఫీస్లో ఆయనతోనే మీకు ఆర్ట్స్ కూడా ఇప్పిస్తా. ఇంత సర్వీస్ ఎక్కడ ఉండదు మీకు. మన దగ్గర మన మార్కెట్ కార్ బజార్లోనే ఇలాంటి సర్వీస్ ఉంది. మన దగ్గర దాదాపు ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్కరికి అందరికీ ఒక్కొక్క బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చేసే బాధ్యత నడుస్తూనే ఉంటుంది. మీరు వెహికల్ అడ్వాన్స్ కట్టంగానే ఇమ్మీడియట్లీ ఫైనాన్స్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. మీరు నెట్ క్యాష్ కట్టినా, వెహికల్ నెట్ క్యాష్ కట్టి తీసుకున్నా కానీ డాక్యుమెంట్ పరంగా సీసీతో పాటు ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా ఇమ్మీడియట్లీ అయిపోతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. మీ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయిన వరకు మాకు ఫాలోయింగ్ మాది ఉంటూ ఉంటుంది. మీ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు. అది చాలా ఉన్నాయి కార్లు అయితే మంచిగానే, వచ్చి తొందరగా తీసేసుకెళ్ళిపోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలుగా మన సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు
రావాలని కోరుకుంటున్నా ఈ కార్మేళ్ళకి. థ్యాంక్ యూ.